తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు చక్రం తిప్పిన రాజకీయ చాణిక్యుడతను. టీడీపీ ప్రభుత్వాల్లో కృష్ణా జిల్లాకు పెద్ద దిక్కుగా వ్యవహరించారు. అధినాయకుడు చంద్రబాబుకు విధేయుడుగా ఉండేవారు. అయితే ఈ మధ్య కాలంలో రాజకీయాలకు, పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? మౌనం వహిస్తూ స్వయంగా దూరంగా ఉంటున్నారా, లేక పార్టీ అధిష్టానమే ఆయనను దూరం పెడుతోందా? ఏపీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ ప్రస్థానం ఏంటి? వాచ్ దిస్ స్పెషల్ ఫోకస్. దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగునాట రాజకీయం గురించి కాస్త అవగాహన ఉన్నవారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాంత ప్రజలకే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలందరికీ సుపరిచితమైన రాజకీయ నాయకుడు. 2014-2019 మధ్యకాలంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకువెళ్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీకి ప్రజలు స్వాగతం పలికారు. నవ్యాంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సీనియర్ నాయకులు మంత్రులుగా ఉంటే వారి ఆలోచన విధానం ఇతోధికంగా ఉపయోగపడుతుందనే ఆలోచనతో చంద్రబాబు ముఖ్య నేతలకు మంత్రి పదవులు కట్టబెట్టారు. వారిలో ఒకరు దేవినేని ఉమ. పోటీ ప్రభుత్వంలో దేవినేని ఉమాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన నీటిపారుదల శాఖ మంత్రి పదవిని అప్పగించారు. నీటిపారుదల శాఖ మంత్రిగా రాష్ట్రానికి నీటి సమస్య లేకుండా తాగునీటితో పాటు రైతులకు సాగునీరు అందించాల్సిన బాధ్యత దేవినేని ఉమపై ఉండేది. అందులోనూ నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల ఆవశ్యకత ఎంతైనా ఉండటంతో దేవినేని ఉమ పాత్ర ఎంతో కీలకంగా మారిందని చెప్పక తప్పదు. అంతేకాకుండా పోలవరం నిర్మాణ విషయంలో కాంట్రాక్టు పనుల దగ్గర నుంచి అంతా ఆ మంత్రే కీలకంగా వ్యవహరించేవారు. ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి పోలవరం అత్యంత కీలకంగా ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం పోలవారంగా మార్చుకున్న చంద్రబాబుకు అన్నీ తానై వ్యవహరించారన్న పేరుండేది దేవినేని ఉమాకు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవటానికి పోలవరం కూడా ఓ కారణమని సొంత పార్టీ నేతలతో పాటు రాష్ట్ర ప్రజలు సైతం చెప్పుకోవటం గమనార్హం. కానీ అదే ఉమాకు తీరని నష్టం కలిగించిందన్న ప్రచారమూ లేకపోలేదు. మంత్రి పదవి వచ్చాక నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకపోవటమే కాకుండా నియోజకవర్గ సమస్యలు గాలికి వదిలేశారన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలోనే మైలవరం నియోజకవర్గం టీడీపీలో ముసలం ప్రారంభమైంది. ఉమామహేశ్వరరావు పెద్దగా నియోజకవర్గంపై దృష్టి సారించకపోవడంతో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయంటారు. దీంతో ఉమాకు తెలియకుండానే చాపకింద నీరులా మైలవరం టీడీపీ కార్యకర్తల్లో కొత్త లీడర్లు పుట్టుకొచ్చి గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోశారన్న టాక్ ఉంది. ఈ విషయం ఉమా దృష్టికి చేరేలోపు జరగాల్సిన డ్యామేజ్ జరగడంతో దేవినేని ఉమా నాయకత్వం బలహీనపడిందన్న ప్రచారం జోరుగా సాగింది. జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఆశించిన మేరకు ఫలితాలు ఇవ్వలేదట. దేవినేని ఉమా మంత్రిగా ఉన్న కాలంలో నియోజకవర్గ ప్రజలు ఏదైనా సమస్యలపై వస్తే రుసరుసలాడేవారని, అంతేగాక ఒకానొక సందర్భంలో టేబుల్ మీద ఉన్న ఫైల్స్ సైతం అందరి ముందే టేబుల్ మీద కొట్టి తన కోపాన్ని ప్రదర్శించేవారని టాక్. ఇప్పటికీ ఆ విషయం నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారట. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక దేవినేని ఉమా సైతం అరెస్టు కాక తప్పని పరిస్థితి ఎదుర్కొన్నారు. అయితే దేవినేని ఉమా గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూనే ఉండేవారన్న బలమైన టాక్ ఉంది. ఉమాకు ధీటుగా వైసీపీ నాయకులు సైతం కౌంటర్లు ఇచ్చేవారు. అయితే ఉమా అరెస్టు అనంతరం బయటికి వచ్చాక మౌనం వహించడం ఎక్కువైందని తెలుగుదేశం పార్టీలో అందరూ గుసగుసలాడుకునేవారట. 2024 ఎన్నికల్లో దేవినేని ఉమాను బుజ్జగించి వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వసంతకృష్ణ ప్రసాద్కు టీడీపీ హైకమాండ్ టికెట్ ఇచ్చింది. ఏదేమైనా 2024 ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వకపోగా కనీసం నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకపోవడానికి కారణం ఏంటా అన్న సందేహం దేవినేని ఉమా వర్గీయుల్లో మొదలవుతోందట.